ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని శాఖలకు సమన్వయం చేసినట్లుగా ఉంది అన్నారు పీర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవి. గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులన్నీ కేవలం 15 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్న తుంగతుర్తి రవితో వన్ టీవీ బ్యూరో చీఫ్ ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. సో మరి రాష్ట్రంలో ఈసారి అన్ని శాఖలకు, అన్ని కులాలకి కంప్లీట్గా కూడా ఒక సమన్వయం చేస్తూ బడ్జెట్ కేటాయించమని కాంగ్రెస్ చెప్తా ఉంది. బట్ ఇది ఏకపక్షంగా వివరించిన బడ్జెట్ అంటూ బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మనతో పాటుగా తుంగతుర్తి రవి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కావున అసలు ఏంది ఈరోజు కంప్లీట్గా ఏకపక్షంగా వివరించారు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బడ్జెట్లో ఏకపక్షంగా వివరించడం పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు వాళ్ళు చేసిన గత ప్రభుత్వంలో చేసిన ప్రతిదీ కూడా ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాం అనేసి అనుకుంటున్నారు. అన్ని కులాలకి, అన్ని షెడ్యూల్స్ కూడా అందరు కూడా సమన్వయం జరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే సూచనలు ఇయ్యారు అనేసి అసెంబ్లీలో మాట్లాడితే ప్రతిదీ కూడా వెక్కిరింపులు వేయడం అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో గతంలో మేము కేటాయించిన బడ్జెట్ కన్నా చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నాం. ఈరోజు దేవాదాయ శాఖ కేవలం 190 కోట్లు మాత్రమే కేటాయించింది ప్రభుత్వం. గతంలో మేము 1000 కోట్లు కేటాయించినప్పటికీ రూపదీప నైవేద్యాన్ని కేవలం 190 కోట్లు కేటాయించిన ఎంతవరకు కరెక్ట్ అంటే బీజేపీ మాట్లాడుతాం. బీజేపీ వాళ్ళకి ఎప్పుడు కూడా అదొకటే కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనకి ప్రతిదీ కూడా చూడండి, వ్యవసాయానికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయము, వైద్యం, విద్య. దీని తర్వాత వచ్చే బడ్జెట్లో మళ్ళీ కూడా పెడతారు. అయితే మేము ఏమంటున్నామంటే మనకి ఎప్పుడైతే ప్రజలకు ఇప్పుడు విద్య అన్నది అవసరం, గత 10 సంవత్సరాలలో ఒక్క స్కూల్ని డెవలప్మెంట్ లేదు, టాయిలెట్స్ కూడా లేవు, బీజేపీ వాళ్ళకి కనిపిస్తలేవు అనేసి ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం. ఇంకో చిన్న విషయం, మన వ్యవసాయ రంగం మన గత కాలంలో వాళ్ళు చేసిన అరాచకాల వల్ల, వాళ్ళు చేసిన అవినీతి వల్ల వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఈరోజు స్పెషల్గా మా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలో కూడా ప్రతిదీ కూడా ఒక విచారణ చేసి ఏదైతే మళ్ళీ సబ్సిడీలు కావాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రైతులకు కూడా మంచి బడ్జెట్ ఇచ్చారనేసి మేము కాంగ్రెస్ చెప్తా ఉంది. కానీ రుణమాఫీ జరిగింది అని చెప్పేసి మాత్రం ప్రజలు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రుణమాఫీ ఎంతమందికి జరిగింది అనేది టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న పాయింట్. 95% అయింది రుణమాఫీ. మేము ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు ఇచ్చినట్లు మా ప్రజాపాలనలో మా పాలన వచ్చిన తర్వాత 2 లక్షల ప్రతి రైతుకి మేము రుణమాఫీ చేస్తామన్నాం. కొన్ని కేవైసీ బ్యాంకు ప్రాబ్లమ్స్ తప్పితే 2 లక్షలు అన్నది 100% అమలు జరిగింది. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా దుమ్మెత్తి పూజమన్న ధోరణిలో ఉన్నారు తప్పితే చేసిన దాన్ని ఒప్పుకోవడం, మెచ్చుకోవడం వాళ్ళతోటి కాదు. ఇప్పుడు ఆమె కవిత కూడా ఏం మాట్లాడుతున్నది, ఆమెకు అర్థం లేని మాటలు మాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఇప్పటికైనా కానీ ప్రతిదీ కూడా సవరించుకోవాలనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. డిక్లరేషన్ కంప్లీట్గా కూడా గతంలో మీరు చేశారు ఎన్నికల ముందు. సో మరి 42% రిజర్వేషన్ పెంచుతూ కూడా ఇది అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీనిపై మరి కాంగ్రెస్ పార్టీ స్పందన ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా మా ప్రజాపాలనకి ప్రతి ఒక్కరు కూడా మా రేవంత్ రెడ్డి గారికి మరియు మా మంత్రివర్గానికి కూడా సో ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటున్నామంటే దేశంలో ఎక్కడ కూడా లేని ఈ బీసీ కులగణన కానివ్వండి, ఈ ఎస్సీ వర్గీకరణ కూడా మన అసెంబ్లీ అంటే మీరు చూస్తున్నారు. ఎక్కడైతే మన కాంగ్రెస్ పార్టీ ఉన్నదో అక్కడ సంపన్న వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది అనేసి ఇదే సూచనగా మా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన సూచిస్తూ ఉన్నది. ఇప్పటికైనా నేర్చుకోవాలనేది తెలియజేస్తాను. గతంలో బీజేపీ కూడా చెప్పింది బీసీలకు సంబంధించి రాష్ట్రంలో బీసీలకు పెద్దపీఠం వేస్తాం, బీసీలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని కావచ్చు లేదంటే ముఖ్యమంత్రిని చేస్తాం. బట్ ఈరోజు బీజేపీ గతంలో ఎత్తుకున్న పాయింట్ని ఈరోజు ఫుల్ ఫ్లెజ్గా పోరాటాల అనంతరం కాంగ్రెస్ ఒప్పుకుంది అన్నటువంటి పాయింట్ ఆఫ్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ నాయకులకి ఒకటి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు గత ఒక 15 నెలలు అవుతుంది ఇప్పటివరకు మా ప్రజాపాలన, మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఇప్పటివరకు కేంద్రంలో ఉన్న మంత్రివర్యులే ఇక్కడ ఏదైతే మనకి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎందుకు మరి ఆ రాష్ట్ర అధ్యక్షులను మార్చలేకపోతూ ఉన్నారు? వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. సో ఈ డిక్లరేషన్ కంప్లీట్గా 42% రిజర్వేషన్ దీనిపై మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కార్యక్రమం మేము ఇప్పుడు ఏదైతే మా ప్రజాపాలన ఇచ్చిన దాని ప్రకారం
ప్రతిరోజు ఈ వారం రోజులు కూడా సంబరాలు కూడా చేస్తూ ఉన్నాము. ప్రతి విషయంలో కూడా మేము ప్రజల దగ్గరికి పోతాము. ఇంకేమన్నా దాంట్లో లోతుపాట్లు ఉంటే కూడా సవరించుకుంటామని తెలియజేస్తాం. రైట్. సో మొత్తానికి బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్, అదేవిధంగా ఈరోజు కేటాయించినటువంటి బడ్జెట్, ఈ రెండు కూడా ప్రతి కులాన్ని అందరినీ కూడా సమన్వయం చేస్తూ కాంగ్రెస్ కేటాయించింది. ఈరోజు చిత్తచిత్తు లేనటువంటి అటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా ఏదైతే ఏం చెప్పాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో, వాళ్ళు ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికైతే బీసీ డిక్లరేషన్కి సంబంధించుకోవచ్చు, బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి మాట్లాడుతున్నారు.